హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే కొలతలతో చేయండి. ఈ చేపల పులుసు కోసం ముందుగా మనకి 1 కేజీ ఫిష్ అయితే తీసుకుందాము. ఏ ఫిష్ అయినా పర్లేదు. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట గంట పాటు అలా వదిలేయండి. ఇప్పుడు మనకి ఏమేమి కావాలంటే పచ్చిమిర్చి, టమోటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు ఉంటే సరిపోతుంది. ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ విధంగా ఒక 10 మినిట్స్ ముందే సోక్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక 10 నుంచి 15 మెంతులు, ఒక 5-6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారాక మాత్రమే ఒక ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఫిష్ మసాలా రెడీ అయిపోయిందండి. మనకి ఇంక ఏ మసాలా కూడా అవసరం లేదు, ఈ మసాలా సరిపోతుంది. ఇప్పుడు మనం ఎందులో అయితే చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నామో అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఒక 2-3 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించండి. ఇప్పుడు అందులోనే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అందులో రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసి బాగా వేయించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మరొకసారి బాగా కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, సాల్ట్ కాకుండా ఉప్పు వేసుకుంటే చేపల పులుసు అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ ఫ్లోట్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఈ విధంగా పైన వేయండి. వీటిని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని 1 కప్పు వరకు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అలాగే 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. మీకు పులుపు అడ్జస్ట్ చేసుకోండి. పులుపు, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. మీకు ఎక్కువ పులుపు కావాలి అనుకుంటే మరి ఇంకొంచెం 1 కప్పు చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైడ్స్ పట్టుకొని మాత్రమే కదపండి. గరిట పెట్టి ఏమాత్రం కదపకండి. చేపల పులుసు అంతా ముక్కలు అయిపోతాయి. చేపలు తినడానికి కూడా అవ్వదు ఇంకా. సో ఈ విధంగా అయినప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని 1 నైట్ ఉంచితే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. నేనైతే ఇక్కడ మీకు 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఈ చేపల పులుసు రెసిపీ మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.